హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఇప్పుడు చాలామందికి యూనియన్ బ్యాంక్‌లో గానీ, ఆంధ్ర బ్యాంక్‌లో గానీ, కార్పొరేషన్ బ్యాంక్‌లో గానీ అకౌంట్ ఉన్నవారు అన్నీ మెర్జ్ అయిపోయి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయిపోయింది. సో, దీనికి సంబంధించిన గ్రీన్ పిన్ మనం ఏ విధంగా ఏటీఎంకి వెళ్లి క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. చాలా చిన్న వీడియో, సింపుల్‌గా నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నుంచి ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. ఫ్రెండ్స్ వాట్సాప్, ఇన్స్టా మరియు ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్‌లోకి వస్తే కనుక గ్రీన్ పిన్ మనకొచ్చిన ఏటీఎం కార్డ్ యొక్క గ్రీన్ పిన్‌ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే మన బ్యాంక్‌లో అటాచ్ చేసిన ఫోన్ మనం ఏటీఎంకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి మాత్రం మనం గ్రీన్ పిన్‌ని క్రియేట్ చేయగలం. అందుకని దగ్గరలో ఉన్న పనిచేసే ఏటీఎంకి మనం వెళ్తే గనక ఒక ఓటీపీ రావటం జరుగుతుందనమాట. సో, అందుకనే మనకి ఓటీపీలు వచ్చే సిట్యుయేషన్‌లో ఫోన్ అయితే ఉండాలి. మ్యాటర్‌లోకి వెళ్దాం. స్క్రీన్ మీద మనం తక్కిన మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. యూనియన్ బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డు పిన్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి మన ఏటీఎం కార్డ్‌ని ఈ విధంగా పెట్టిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. పైనవన్నీ వదిలేయండి. కింద సెట్ ఏటీఎం పిన్ అని ఉంది చూడండి. అక్కడ మీరు ప్రెస్ చేసి ఓకే చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఓటీపీ జనరేషన్ అని కనిపిస్తుంది చూడండి. దాని మీద మీరు ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేస్తే గనక మీరు బ్యాంక్‌కి అటాచ్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ రావటం జరుగుతుందనమాట. దాన్ని వ్యాలిడిటీ చేపిచ్చాలి. ఫస్ట్ అయితే ఓకే చేసిన తర్వాత చూడండి. మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ రావటం జరుగుతుందనమాట. ఒకసారి కార్డ్ తీసేసి మనం ఓటీపీ చూద్దాం. మన ఫోన్‌కి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని వాలిడేషన్ చేయాలనమాట. దీనికోసం మళ్ళీ మనం ఏటీఎంని ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ చూడండి. సెట్ ఏటీఎం పిన్ జనరేషన్ అన్న ఆప్షన్‌ని ఓకే చేసుకోండి. బాటమ్‌లో ఉంది కదా! దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే గనక మనకి 2 ఆప్షన్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ ఈసారి మనం రెండో ఆప్షన్‌ని ఓకే చేసుకోవాలి. ఓటీపీ వాలిడేషన్ అన్న ఆప్షన్‌ని ఓకే చేసుకున్న తర్వాత మన ఫోన్‌కొచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే గనక 4 అంకెలు గల మీ పిన్‌ని జనరేట్ చేసుకోండి అని చెప్పి ఆప్షన్ రావటం జరుగుతుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పిన్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 4 అంకెల పిన్‌ని. ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓసారి అడుగుతుంది. 2 సార్లు పిన్‌ని మనం ఎంటర్ చేసుకోవాలనమాట. 2 సార్లు పిన్ ఎంటర్ చేసుకున్న తర్వాత, మనం ఏదైతే పిన్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నామో, ఆ పిన్ అయితే జనరేట్ అయిపోతుందనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న పిన్ గుర్తుండేలా ఎక్కడైనా రాసుకోండి. లేకపోతే మీకు గుర్తుండే పిన్ సెట్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్‌గా ఏటీఎం పిన్‌ని మనం కొత్త కార్డ్‌కి జనరేట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.